ఆవేశం ఇప్పుడు ఆలోచనకు తావివ్వదు. ఒక్కొక్కసారి కాపాడే ప్రయత్నం విఫలమై ప్రాణాలు కూడా పోవచ్చు. అది ఇప్పుడు జరిగిన పరిస్థితి బట్టైనా మనం ఆలోచించాలి. భాను ప్రతాప్ గారికి ఇంకా రుద్ర గారి ప్రత్యర్థులకు మధ్య గొడవ జరుగుతుండగా రుద్ర గారు ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు భాను ప్రతాప్ గారు మృతి చెందడం జరిగింది. మై గాడ్, గంగ అనుకున్నంత పని చేసేసింది బ్రో. పెద్ద ఆలోచనలో పడిందంటే రుద్రబాబు గారిని క్షమించేస్తుందా? లేదిషిక, అపార్థం అనే గోడ చాలా గట్టిది. ఎంతటి నమ్మకాన్నైనా సరే కూల్చేస్తుంది. ఆ గోడని దాటి ఏ నమ్మకం నిలబడదు. రుద్ర మీద తన ద్వేషం అంత త్వరగా కరిగిపోయేది కాదు. అయినా మనం చేసింది తప్పు, ఎదుటివాళ్లు చేసింది ఒప్పు అని ఒప్పుకోలేం. అలా ఒప్పుకుంటే మనిషికి దేవుడికి తేడా ఏముంటుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీరు చెప్పింది విని మారేంత పిచ్చిదాన్ని కాదు. సందర్భం వచ్చింది కదా అని దోషిని నిర్దోషిని చేసే ప్రయత్నం చేయకండి. రుద్ర, నీ మొహంలో బాధ, నీ కళ్ళల్లో గిల్ట్, నీ మనసులో ఆవేదన, ఇవి తప్ప మరేమీ ఉండకూడదు. ఏ సంతోషాన్నైతే నేను నీకు దూరం చేశానో ఆ సంతోషం మళ్ళీ తిరిగి నీలో కనిపిస్తుందంటే నేను భరించలేను. సైదులు సార్ సార్ నవ్వడమే మర్చిపోయిన రుద్ర అంత ఆనందంగా ఉండడానికి కారణమైన పాపెవరో? ఎక్కడుంటుంది? రుద్రకి ఆ పాపకి సంబంధం ఏంటి? నాకన్ని వివరాలు కావాలి. గట్లనే సార్, గట్లనే ఫాలో అయ్యి మీకు బరాబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. నువ్వు ఫాలో చేస్తున్నట్లు రుద్రకి మరి ఏం మాత్రం డౌట్ రాకుండా చూసుకో. ఓకే సార్. రుద్ర, నీ సంతోషానికి కారణమైన ఎవ్వరినైనా సరే నీకు శాశ్వతంగా దూరం చేసి
నువ్వు ప్రతి క్షణం చస్తూ బ్రతికేలా చేస్తా. ఆంటీ ఇష్క, ఏదో ప్లాన్ చెప్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? 1 minute బ్రో, నువ్వు ఇక్కడే ఉండి బయట నుండి ఎవరైనా వస్తే జస్ట్ నాకు హింట్ ఇవ్వు చాలు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇష్క? ఈ నెక్లెస్ ఏంటి? ఈ నెక్లెస్తోనే ఆ గంగా వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లో నుంచి గంటైబడ్డం ఖాయం. జస్ట్ వాచ్. బ్రో, వాడు వస్తున్నాడు.